అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. స్నేహ డెకార్స్ హోమ్ ఫర్నిషింగ్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు రెనోవేషన్ అయ్యి ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకొచ్చింది. మా వద్ద డి డెకర్స్, జిఎంఎఫ్, డిసి టెక్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్, కర్టన్స్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్, నెల్లూరు. సో యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా ఎటువంటి ప్రాక్టీసెస్ ఫలితం చూపిస్తుంది, ఏ ప్రాబ్లమ్స్కి యోగాలో సొల్యూషన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి. ఇందులో భాగంగా మనము చాలా రకాల కాన్సెప్ట్స్ సిరీస్ బై సిరీస్ టచ్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే, ఎస్పెషలీ ఇప్పుడుండే రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫెషన్ అనేది బాగా, అంటే ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. ప్లస్ మన మోడర్న్ లైఫ్ స్టైల్లో ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్స్లోనే నడుస్తూ ఉంది. సో కాబట్టి ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది వర్క్ ఫోర్సు అప్పర్ అంటే సిటీస్లో కానీ డిస్ట్రిక్ట్ వైజ్, అంటే లైట్ రూరల్ వదిలేస్తే మిగతా అందరూ కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన పనులే చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం సివియర్ అవ్వక ముందరే సింపుల్ స్ట్రెచెస్తో లేదా యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అనేది మన డిస్కషన్ అండి. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో యూజువలీ చాలామంది యోగా క్లాసెస్కి నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు, మేడం మేము బెంగళూరులో ఉంటాము లేదా హైదరాబాద్లో ఉంటాము, నెల్లూరుకి అప్పుడప్పుడే వస్తుంటాము, ఎందుకంటే మన యోగాలయం ఇన్స్టిట్యూట్ నెల్లూరులోనే ఉంది. సో నేను వీక్లీ 2 days బెంగళూరు ఉంటానండి, లేదా వాళ్ళ వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటే చెన్నై ఎక్సెట్రా. సో వాళ్ళు 5 days మేము వర్క్ చేయలేమండి, అంటే 5 days వచ్చి ప్రాక్టీస్ చేయలేమండి అని అంటారు. ఈవెన్ మీరు 3 days చేసినా 2 days మీరు వర్క్ లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అది వేరే ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇక్కడ నేర్చుకున్న ప్రాక్టీసెస్ని మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో, అవి అక్కడికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేసినా 1 month చేసినా మీలో చాలా వరకు బెనిఫిట్ కనిపిస్తుంది. అంటే మీ ఇష్యూ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గుముఖం చూపిస్తూ ఉంటుంది. నేను వీక్లీ 2 days ఉంటానండి, అందుకని నేను యోగా ప్రాక్టీస్ చేయలేను అని చెప్పడం మూర్ఖత్వం అనమాట. సో చాలా వరకు చాలామంది, మేడం నేను 3 రోజులు వస్తాను కదా, నేను 2 రోజులు రాను కదా, యోగా అసలు ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అంటారు. ముందర అసలు మీరు నాలెడ్జ్ అప్లై చేస్తేనే కదండి. యు కమ్ లర్న్ ది యోగా, ప్రాక్టీస్ ఇట్, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అక్కడికి వెళ్ళాక కూడా మీకు గుర్తున్నవి చేయండి, లేదు అని అంటే వీడియోస్ ఉన్నాయి, వీడియోస్తో చేయండి, కంపల్సరీ కూడా తగ్గుతాయి. అండ్ ఎందుకు ఈ విషయాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయాలి అని అనుకున్నానంటే, బేసికలీ ఐ వాజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ యామ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వుడ్ బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను 18 years ఐటీలో వర్క్ చేశానండి, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను. సో సాఫ్ట్వేర్లో మనం వర్క్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, వాటిని ఎలా ఏ ప్రాక్టీసెస్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుందో నాకన్నా ఇంకెవరు మీకు బాగా చెప్పలేదు, ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి. సో లెట్స్ సీ, ముందుగా మనము ఈ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కేటగరైజ్ చేసుకుంటాము. ఒకటి వచ్చి మస్కులోస్కెలిటల్ ఇష్యూస్. మస్కులోస్కెలిటల్ ఇష్యూస్ అని అంటే ఎస్పెషలీ నెక్ ఇష్యూస్, షోల్డర్ ఇష్యూస్, స్పైన్ ఇష్యూస్, ఈ 3 ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే. మీరు ఎప్పుడు 8 hours పాటు, ఎస్పెషలీ 8 hours లేదా 7 to 8 hours మీరు డెస్క్ ముందరే కూర్చుంటూ ఉంటే కంపల్సరీ మీరు ఏదో ఒక టైంలో ఈ పార్ట్కి మీకు అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మీకు షోల్డర్ ఇష్యూ అయినా అనిపించాలి, లేదు అని అంటే స్పైన్ ఇష్యూ, లేదంటే సర్వికల్ నెక్ ఇష్యూస్ కనిపించి ఉండాలి. సెకండ్ టైప్ ఆఫ్ ఇష్యూస్ వచ్చి మీకు కాన్స్టెంట్గా స్క్రీన్ని, అంటే మన ల్యాప్టాప్ ముందరో డెస్క్టాప్ ముందరో, ఆఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ ల్యాప్టాప్స్ మీదే వర్క్ చేస్తున్నారు, డెస్క్టాప్స్ మీద చాలా కొద్దిమంది ఉంటారు. సో కాన్స్టెంట్గా స్క్రీన్ చూస్తున్నందువల్ల వీళ్ళకి డ్రైనెస్ ఇన్ ది ఐస్, కళ్ళల్లో నీళ్ళు లేకుండా ఉండడము, దాని తర్వాత రెడ్డిష్గా అయిపోవడము, అప్పుడప్పుడు పెయిన్ అనిపించడం, ఐ స్ట్రెయిన్ రావడం, ఇలాంటి కంప్యూటర్ విజన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.
మూడవది బర్న్అవుట్. అంటే బర్న్అవుట్ ఇన్ ది సెన్స్ ఒత్తిడి, పని ఒత్తిడి, డెడ్ లైన్స్ వచ్చినప్పుడు టాస్క్ టైంకి ఫినిష్ అవ్వకుండా ఉండి మన హయ్యర్ లెవెల్కి, అంటే మనం ఎవరికైతే రిపోర్ట్ చేస్తున్నామో ఆ టాస్క్ విత్ ఇన్ టైం ఫ్రేమ్లో ఫినిష్ అవ్వకపోతే తెలియకుండానే ఒకలాంటి ఒత్తిడికి గురవుతాం. అదే ఈరోజు మనం ఈ టాస్క్ ఫినిష్ చేయాలి, వాళ్ళు క్వశ్చన్ చేస్తారే అనే భయం అనేది, సింపుల్ భయం అని అంటే మనల్ని ఎవరో కొడతారో తిడతారని కాదు, మైండ్లో ఒకలాంటి ఒత్తిడి అనేది స్టార్ట్ అవుతుంది, ప్రెషర్ అనమాట. సో ఆ ప్రెషర్ వచ్చినప్పుడు స్ట్రెస్, బర్న్అవుట్, దీనివల్ల ఫ్రస్ట్రేషను, ఇంకొంతమందికి డిప్రెషను, యాంగ్జైటీ, ఇవన్నీ ఏంటంటే మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ డ్యూ టు వర్కౌట్, అంటే మీరు చేసే మీ వర్క్ రిలేటెడ్ ప్రెషర్ వల్ల కలిగే ఇష్యూస్. నాలుగవది, మీరు ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారో అండ్ కాన్స్టెంట్గా, నేను ఇందాక చెప్పాను కదా, స్క్రీన్ ఎక్కువ చూస్తున్నందువల్ల మన బాడీలోని కొన్ని హార్మోన్స్ తక్కువ రిలీజ్ అవుతాయి. అంటే ఏవైతే కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వాలో అలాంటివి ఆ టైంకి రిలీజ్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సోమ్నియా అండి. మనకి నిద్ర రావాలి అని అంటే మన నైట్ పడుకోబోయే ముందర, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10కి పడుకోవాలంటే 8కి మన స్క్రీన్ టైం క్లోజ్ అయిపోవాలి. అంటే 8 తర్వాత మనం మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ చూడకూడదు. మీరు కాన్స్టెంట్గా మీరు 10కి పడుకోబోయే ముందర కూడా కంప్యూటర్ చూస్తున్నారు లేదా మొబైల్ చూస్తున్నారు అంటే మన బాడీలో నిద్రపోవాల్సినప్పుడు నిద్రపు ఉపక్రమించే ముందర ఏదైతే హార్మోన్ రిలీజ్ అవ్వాలో బయోమార్కర్స్ అవి రిలీజ్ అవ్వవు. అవి రిలీజ్ అవ్వనందువలన మీకు నిద్ర అనేది రాదు. నిద్రతో అంటే పోటీ పడుతూ ఉంటారు. నిద్ర రావాలి అని అనుకుంటారు కానీ నిద్ర రాకుండా ఉంటుంది. మళ్ళీ మొబైల్ ఓపెన్ చేస్తారు, మొబైల్ చూస్తూ నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది, పడుకుంటే నిద్ర రాదు. సో ఈ రెండు కూడా ఏమవుతుందంటే మీకు నిద్రలేమితనము అంటే స్లీప్లెస్నెస్ వస్తుంది. మనకి ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఒకరోజు రాత్రి కానీ మనం అడల్ట్స్కి యూజువలీ 7 to 8 అవర్స్ అంటారు. అట్లీస్ట్ మినిమం 6 అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండాలి. 6 అవర్స్ ఆఫ్ స్లీప్ లేకుండా ఉంటే ఒక రోజులో మన ఆయుష్లో 10 రోజులు తగ్గిపోతుంది. అసలు మీరు ఒక రోజు నైట్ అంతా నిద్రపోకుండా పక్క రోజు లేచి చూడండి, మేబీ మీరు లేచి నేను చేయగలుగుతానండి అని చెప్పొచ్చు. నాకు నేను నైట్ అంతా పడుకోకుండా పక్క రోజు నేను అన్ని పనులు చేసుకుంటానండి అని చెప్పొచ్చు. కానీ క్వాలిటీ ఆఫ్ వర్క్ గమనించండి. నిద్రపోయి లేచిన తర్వాత చేసే పనులు, నిద్ర లేకుండా పక్క రోజు మీరు పనులు చేసేటప్పుడు తప్పులు దొరుకుతున్నాయా లేదా, బాడీ యాక్టివ్గా ఉంటుందా లేదా గమనించండి. సో కాన్స్టెంట్గా ఇలా మీరు అంటే నిద్ర లేకుండా చాలా రోజులు కానీ ఇలా ఉంటే మీ బాడీ లోపల ఇట్ విల్ స్టార్ట్ డీగ్రేడింగ్ అని అంటే మనకి ఏ టైంలో ఏదైతే జరగాలో అది చాలా తొందరగా ఏజ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. వేర్ అవుట్ అంటారు, వేర్ అండ్ టేర్. శరీరం మొత్తం కూడా తన ఇప్పుడు మజిల్స్ ఉన్నాయి, అది వచ్చి క్షీణత తగ్గిపోతూ ఉంటుంది. బ్రెయిన్ షింక్ అవడం స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ నైటే క్లీన్ అవుతుందండి. నైట్ మన బ్రెయిన్లో ఒక టైప్ ఆఫ్ లిక్విడ్, అంటే బాడీలో చాలా ప్రాసెసెస్ జరుగుతూ ఉంటాయి అనటామికల్గా చూస్తే. సో బ్రెయిన్ మొత్తం క్లీన్ అయ్యేది నైట్ నిద్రపోయినప్పుడే. సో ఆ క్లీన్లీనెస్ అవంతా కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ 4 మేజర్గా దీస్ ఆర్ ది 4 టైప్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్డ్ బై సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అందులో మనం ఈరోజు ఫస్ట్ టైప్ ఆఫ్ ఇష్యూ చూద్దామండి. అందులో ఫస్ట్ టైప్ అంటే ఫిజికల్ ఆర్ మస్కులోస్కెలిటల్ ఇష్యూస్. సో మస్కులోస్కెలిటల్ ఇష్యూస్లో యూజువల్గా చెప్పాం సర్వికల్ పెయిన్, నెక్ పెయిన్, లేదంటే షోల్డర్ ఇష్యూస్, లేదంటే స్పైన్ ఇష్యూస్. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయే ఫస్ట్ ఇష్యూ రొటేటర్ కఫ్ ఇంజరీ అని అంటారు. రొటేటర్ కఫ్ ఇంజరీ అని అంటే రొటేషన్, పేరులో ఉంది రొటేటర్. కఫ్ అంటే యూజువలీ ఇలా హోల్డ్ చేసేదన్నమాట. సో మన షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఈ షోల్డర్ జాయింట్ మనము ల్యాప్టాప్ ఇలా పట్టుకొని పని చేస్తూ ఉంటామండి. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనం ఒక్కొక్కసారి ఎక్కువసేపు ఇలా ఉండలేక ఇలా జారిపోయి పనిచేస్తూ ఉంటాం, లేదంటే మౌస్ సరిగ్గా పెట్టకుండా కూడా పనిచేస్తుంటాం. చెయ్యి ఇలా అయినా అవుతుంది లేదా ఇలా అయినా అవుతుంది. ఇంకొంతమంది సైడ్ పొస్టులు ఇట్టబెట్టుకొని కూడా పనిచేస్తుంటారు. వాళ్ళ హిప్ బట్టి, వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు అంటే ఎర్గోనామిక్స్ చైర్ యూజ్ చేయకుండా ఉన్నా. ఎర్గోనామిక్స్ చైర్ అంటే
ఐటీ పీపుల్కి సెపరేట్గా చైర్స్ ఉంటాయండి. వాళ్ళ వీపు వంపుకి సపోర్ట్ చేసేది, హిప్కి సపోర్ట్ చేసేది, హ్యాండ్ లెవెల్ ఎల్బో లెవెల్స్ సపోర్ట్ చేసేటట్టుగా చైర్ డిజైన్ చేసి ఉంటారు. సో ఈ చైర్ ఎలా ఉంటుందంటే అడ్జస్టబుల్. సో ఇలా అడ్జస్టబుల్ చైర్స్ లేకుండా మీరు పని చేస్తున్నా మీకు ఇలాంటి ఇంజరీస్లో రొటేటర్ కఫ్ ఇంజరీ రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది? రిపీటెడ్ స్ట్రెయిన్ అవుతున్నందువల్ల. రిపీటెడ్ స్ట్రెయిన్ అంటే మాటికి ఒకటే పని చేస్తుండడం, ఆ పని వల్ల ఆ మస్కుల్ లేదా ఆ కండరాలు ఎక్కువగా ప్రతిరోజు దాని మీదే ప్రెషర్ పడుతున్నందువల్ల మీకు ఇంజరీ అవ్వచ్చు. సో రొటేటర్ కఫ్ ఇంజరీ అని అంటే ఇప్పుడు ఇది మీ మస్కులర్ సిస్టమ్. ఈ మస్కులర్ సిస్టంలో ఇది మీ షోల్డర్. ఇది చూడండి, ఇది షోల్డర్. దీన్ని కానీ కోసి చూస్తే లోపల పొరగాన్ని చూస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒకటి జాయింట్ లాగా కనిపిస్తుంది చూడండి. ఈ జాయింట్ వచ్చి మన ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హ్యాండ్కి రిలేటెడ్ వన్. సో ఈ జాయింటే మీకు హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయాలన్నా, కిందకి లిఫ్ట్ చేయాలన్నా, సో సైడ్కి లిఫ్ట్ చేయాలన్నా, కిందకి తీసుకురావాలన్నా, లేదా మొత్తం రొటేట్ చేయాలన్నా ఇది కఫ్ అన్నమాట. ఈ కఫ్ వల్ల మీకు ఈ రొటేషన్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఎక్కువగా ఇలా ల్యాప్టాప్ మీద, మౌజ్ మీద ఎక్కువసేపు దీని మీదే ప్రెషర్ పెడుతూ ఉంటే ఈ ఇంజరీ రావచ్చు. ఇక్కడ సూప్రాస్పైనటస్ టైర్ అని కూడా అంటారు. ఇది ఈ పర్టికులర్ రీజన్. సో ఈ ఇంజరీ అంటే ఈ పెయిన్ ఎలా ఉంటుంది అని అంటే మీరు దువ్వెనతో జుట్టు దూకోవాలనుకున్నప్పుడు, అది లేడీ అయినా జెంట్ అయినా, సో ఇక్కడ మీకు కొద్దిగా చేయి లిఫ్ట్ చేసిన పెయిన్ రావచ్చు. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇష్యూ, రొటేటర్ కఫ్ ఇంజరీ అనేది ఒక టైప్ ఆఫ్ ఇష్యూ. ఈ రెండిట్లో కొద్దిగా తేడా ఉంటుంది. సో ఈ రొటేటర్ కఫ్లో పెయిన్ మీకు ఎక్కువగా ఇక్కడ వస్తుందండి. ఈ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ మధ్యలో రీజన్లో కండ ఏదైతే ఉంటుందో అక్కడ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ని తగ్గించుకోవాలి అని అంటే సివియర్ అవ్వక ముందర, అంటే మీకు స్టార్టింగ్లోనే తెలిసింది నైట్ పడుకునేటప్పుడు మీకు పెయిన్ వస్తుంది, ఒక్కొక్కసారి మౌజ్ మూవ్ చేస్తున్నా మీకు పెయిన్ వస్తుంది అని అన్నప్పుడు మీరు ఎప్పుడైతే పెయిన్ రావడం మీకు తెలిసిందో అప్పటి నుంచే మీరు ఐస్ ప్యాక్ని ఉపయోగించిన, అంటే అప్పుడప్పుడు ఐస్ పెడుతూ ఉండాలి. నెంబర్ 2, ఐస్తో పాటు కొద్దిగా ఆయిల్ పూసి మసాజ్ చేయడం, సో దట్ బ్లడ్ ఫ్లో ఈజీగా జరిగేటట్టు. రెండవది. మూడవది, సింపుల్ స్ట్రెచెస్ కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇది కొద్దిపాటి, అంటే 1 month 2 months తేడాలో మీకు మంచి బెనిఫిట్ వస్తుంది. ఏం చేయక్కర్లేదు. అదే మీరు పెయిన్ వస్తున్నా అలాగనే పోస్చర్ చేంజ్ చేయకుండా మీ పని ఇలాగనే కంటిన్యూ చేస్తూ ఉంటే మళ్ళీ దీనికి సంబంధించి సర్జరీకి వెళ్ళడము, ఇంకో కొద్దిగా సివియర్ అవ్వడము జరుగుతుంది. సో మనం కొద్దిగా ఉండేటప్పుడే యోగా ప్రాక్టీసెస్, స్ట్రెచెస్ చేసుకుంటే ఈ ఇంజరీ తగ్గుతుందండి. దీనికి యోగాలో ఏ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఎటువంటి స్ట్రెచెస్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ రొటేటర్ కఫ్ ఇంజరీకి యోగాలో కొన్ని స్ట్రెచెస్ చాలా వరకు హెల్ప్ చేస్తాయండి. ఎటువంటి స్ట్రెచెస్ హెల్ప్ చేస్తాయంటే మీ షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ షోల్డర్స్ని వెనక్కి తీసుకెళ్తూ చేసే ఆసనాలు. ఫర్ ఎగ్జాంపుల్ సర్పాసనం బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే భుజంగాసనం, 2 చేతులు పైకి పెడుతూ చేయడం భుజంగాసనం, విపరీత నౌకాసనము, పర్వతాసనము, ఎక్కడైతే షోల్డర్స్ని వెనక్కి తీసుకెళ్తాం. ఇంకా గోముఖాసనంలో మన హ్యాండ్ మూమెంట్ చెయ్యి వెనక్కి తీసుకెళ్తామండి. అలాగే పశ్చిమ బద్ధహస్తాసనం, అంటే వెనక్కి చేతుల్ని వెనక్కి తీసుకుని వెళ్తే పశ్చిమ నమస్కారాసనం. అంటే షోల్డర్స్ రిలేటెడ్ ఏవైతే షోల్డర్స్ని వెనక్కి తీసుకెళ్లే ఆసనాలు హెల్ప్ అవుతాయి. ఎలా తెలుస్తుంది ఇవే హెల్ప్ అవుతాయి అంటే దానికి ముందర రీజనింగ్ ఏంటి అంటే మనము ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటామో, స్ట్రైట్గా వర్క్ చేస్తూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా చూడండి, ఇప్పుడు మేడము వీపు నిటారుగా పెట్టుకున్నారు, బాగా వీపు నిటారుగా ఉన్నారు. సో వీపు నిటారుగా ఉండేటప్పుడు మీరు గమనిస్తే కొద్దిగా చేయిలో పెట్టండి మేడం. సో ఇప్పుడు మీరు లెంత్ కానీ ఇక్కడ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, సో
మీకు ఈ మజిల్ లెంత్ అంటే స్ట్రెయిట్గా ఉంది వీపు, షోల్డర్స్ని ఏమి బెండ్ చేయలేదు. సో ది లెంత్ ఆఫ్ దిస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత ఉంది. ఇప్పుడు మేడం కానీ కొద్దిగా వంచి అలా షోల్డర్స్ వంచేసి ముందర వర్క్ చేస్తున్నట్టు చూడండి. ఇది లూజ్ అయిపోయింది. ఇందాక నేను ఇలా ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ చేయండి మేడం, చూడండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ది లెంత్ ఆఫ్ ది ఫార్వర్డ్, అంటే అంటే ఈ అప్పర్ ఫార్వర్డ్ సర్ఫేసు స్ట్రైట్గా ఉండేటప్పుడు ఎంత ఉంది, మీరు గూనిలా తయారు చేసినప్పుడు బాడీ చేసినప్పుడు చూడండి ఇది లూజ్ అయిపోయింది. ఇది ఎందుకు లూజ్ అయింది అని అంటే మీరు బ్యాక్ మజిల్స్ని ఎక్కువ స్ట్రెచ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇలా చేస్తారో మీ వెనకుండే కండరాల్ని ముందు వైపుకి స్ట్రెచ్ చేస్తున్నారు. అంటే వెనక ఏరియా ఏమో పెంచారు, ముందరుండే ఏరియా ఉంది అంటే ముందుండే కండరాలు షార్ట్ చేసేసారు. అంటే ఇందులో ఏం తెలుస్తుంది, ఏ ఆసనాలైతే ముందర ఫార్వర్డ్ దాన్ని వెడల్పు చేయగలుగుతాయో, ఫార్వర్డ్ స్ట్రెచెస్ ఏవైతే బాడీని వెనక్కి వైపుకి స్ట్రెచ్ చేస్తాయో, సింపుల్ లాజిక్ అండి, ప్లస్ మైనస్. ఇక్కడ ఎక్కువ ముందుకు స్ట్రెచ్ చేస్తున్నాం గూనిలా కూర్చున్నప్పుడు లేదా ల్యాప్టాప్ దగ్గర మౌస్ దగ్గర కూర్చుంటున్నప్పుడు, వెనక కండరాల్ని ఎక్కువగా పై వైపు నుంచి స్ట్రెచ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దీనికి టార్గెట్ ఏంటి, ఏం చేస్తే తగ్గుతాయి, ముందరుండే మజిల్స్ని వెనక వైపుకు స్ట్రెచ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి. సో ఏ ఆసనాల్లో అయితే మీ ఫ్రంట్ సర్ఫేస్ ఆఫ్ ది బాడీని వెనక్కి లాగగలుగుతామో, అంటే వెనకుండే బాడీని కొద్దిగా షార్టన్ చేయగలుగుతామో, ఈ ఆసనాలన్నీ కూడా మీకు ఈ రొటేటర్ కఫ్ ఇంజరీ, షోల్డర్ ఇష్యూస్ ఏవైతే వస్తుంటాయో వాటికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన ఆసనాల్ని మనం చూడాము. మొత్తం 5 ఆసనాస్ చూపిస్తానండి. ఈ 5 కూడా రొటేటర్ కఫ్ ఇంజరీ ఎవరికైతే ఉంటుందో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు తగ్గుముఖం పడతాయి. చూద్దామా అండి. ముందుగా మకరాసనంలో పడుకోండి. ఇది మకరాసనం, క్రొకడైల్ పోస్చర్ అని అంటారండి. సో మకరాసనంలో ఇలా పడుకోండి. ఒక ఇన్హేల్ ఎక్సేల్, ఒక 5 to 10 seconds జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. రైట్. ఇప్పుడు 2 పాదాలని దగ్గరికి తీసుకోండి. కాలు బాగా బ్యాక్ సర్ఫేస్ టచ్ అవుతూ ఉండాలి. 2 చేతుల్ని నెమ్మదిగా వీపు వెనక్కి తీసుకురావాలి. వీపు వెనక్కి తీసుకొచ్చినప్పుడు చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని మనము వెనక్కి లాగినట్టుగా ఉండాలి. ఇలా లాగుతూ ఉండేటప్పుడు మీ హ్యాండ్స్ ఏవైతే అరచేతులు ఇలా ఇంటర్లాక్ చేసి లాగుతారో ఎగ్జాక్ట్లీ మీ హిప్స్కి డౌన్, అంటే మీ పిరుదులు బటక్స్కి కింద టచ్ అవుతూ ఉండాలి. ఇది స్టార్టింగ్ పొజిషన్. గడ్డం ఇక్కడ పెట్టండి. గడ్డం టచ్ అవుతూ ఉంటుంది. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా అప్పర్ బాడీని లిఫ్ట్ చేయండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మీ షోల్డర్ని మీరు వెనక్కి లాగుతున్నారు. అప్పర్ ట్రెపీజియస్, స్కాపులా, ఇక్కడ ట్రెపీజియస్ ఉంటుంది, స్కాపులా ఉంటుంది, మీరు వెనక్కి లాగుతున్నారు. సో ఏదైతే మనం రిపీటెడ్గా ఫార్వర్డ్ మూమెంట్ చేస్తున్నామో సర్పాసనం చేసినందువల్ల అది న్యూట్రలైజ్ అయిపోయి కొద్దిగా షోల్డర్ వెనక్కి పుల్ చేస్తున్నందువల్ల బ్లడ్ ఫ్లో సరిగ్గా జరిగి మీకు ఈ ఇష్యూ అనేది త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఒక 5 to 10 కౌంట్ ఉండి ఆ తర్వాత స్లోగా ఎక్సేల్ చేస్తూ కిందకు వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మేడం చేస్తారు చూడండి. ఇందులో ఒక తప్పుని నేను చెప్తాను. సో అగైన్ ఫస్ట్ బ్రింగ్ బోత్ లెగ్స్ క్లోజర్. Now take your hands slowly back, interlock your fingers, right, your chin on the floor, inhale, exhale, lift your upper body. As you lift, try to pull your shoulders back. సో ఇలా షోల్డర్స్ బ్యాక్ చేసేటప్పుడు కొంతమంది అలవాటులో లెగ్స్ దూరంగా పెడుతూ ఉంటారు. లెగ్స్ దూరంగా పెట్టకూడదు. 2 పాదాలు దగ్గరకు ఉంచాలి. ఒక భుజంగాసనంలో మనము పాదాల మధ్య నడుము కొలత డిస్టెన్స్ పెడతామండి. సర్పము అనంటే పాము. మీరు నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. సో పాముకి మనం చూస్తే కాళ్ళు అనేవి ఉండవు, వెనక తోకలాగా ఉంటుంది. సో సర్పాసనం చేసేటప్పుడు 2 పాదాలు దగ్గరగా ఉండాలి. అప్పర్ బాడీ వీలైనంత వరకు పైకి లిఫ్ట్ చేస్తాం. పాము పడగలాగా అప్పర్ బాడీ బొడ్డు దగ్గర నుంచి శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇంకొకసారి వన్ మోర్ లాస్ట్ టైం. స్లోలీ టేక్ యువర్ లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ ఆన్ యువర్ బ్యాక్, chin on the floor. Inhale,
exhale, lift your upper body. Try to lift a little up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly down. రిలాక్స్. నెమ్మదిగా రిలాక్స్ అయిపోండి. ఇది సర్పాసనం. చాలా ఎక్సలెంట్ ఆసనం అండి. ఇది రొటేటర్ కఫ్ ఇంజరీకే కాదు, మీరు గమనిస్తే మనము వీపు మొత్తాన్ని వెనక్కి ఇలా లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు బ్యాక్ ప్రాబ్లం, స్పైనల్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గుతుంది. ఎవరికైనా లోయర్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉన్నా కూడా ఈ పర్టికులర్ స్ట్రెచ్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో మీకు కొంతమందికి డౌట్ రావాలి, బాడీ లిఫ్ట్ చేస్తే ఇన్హేల్ ఎగ్జేల్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేది. నార్మల్ ఇన్హేల్ ఎగ్జేల్, ఎప్పుడు బ్రెత్ని హోల్డ్ చేయకూడదు ఆసనాలు వేసేటప్పుడు. కొన్ని ఎక్సెప్షన్స్లో, కొన్ని బంధాలు వేసేటప్పుడు, కొన్ని ఆసనాల్లో ఆటోమేటిక్గా మనం హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఈ పర్టికులర్ ఆసనంలో హోల్డ్ చేయము, ఇన్హేల్ ఎగ్జేల్ నార్మల్గా చేయాలి. సో ఈ రోజుటి ఎపిసోడ్లో మనము రొటేటర్ కఫ్ ఇంజరీకి సంబంధించి అసలు ఎందుకు వస్తుంది, ఏ ఆసనాలు టార్గెట్ చేస్తే మనకి త్వరగా తగ్గుతుందో దాని గురించి డిస్కస్ చేశామండి. ఇంకొన్ని ఆసనాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. స్నేహ డెకాస్ హోమ్ ఫర్నిషింగ్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూర్. రెనోవేషన్ అయ్యి ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకొచ్చింది. మా వద్ద డి డెకర్స్, జిఎంఎఫ్, డిసి టెక్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్, కర్టన్స్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకాస్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనక మహల్ సెంటర్, నెల్లూర్.